సాబుదానా బక్వీట్ సాలెడ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా బక్వీట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కీరా ముక్క 1, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా బక్వీట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాబుదానా అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా వేసవి కాలంలో ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. మనకు అంటే స్టమక్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తుంది. మంచి ఎనర్జీ, తక్షణ శక్తి అంటారు కదా, అలా అనమాట. సో ఇమ్మీడియట్ ఎనర్జీని అందిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ కే, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనకు బీపీని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో రక్తశాతం తక్కువగా ఉన్న వాళ్లకు రక్తశాతాన్ని కూడా పెంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా అంటే పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా సాబుదానా చాలా మంచిది. అండ్ ఎన్నో రకాలుగా కూడా దాన్ని మనం ఉపయోగించవచ్చు కూడా. అలాగే సాలెడ్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. చాలా మందికి తెలియదు సాబుదానాన్ని సాలెడ్లో చేస్తారు, సాలెడ్లో కూడా వేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. ఉప్మాలు చేస్తూ ఉంటారు, వడలు చేస్తూ ఉంటారు, పాయసం చేస్తూ ఉంటారు, జావ చేసుకుంటూ ఉంటారు. కాదు, సాలెడ్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేర్చేసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కొంచెం నూనె. సాలెడ్ కదా, అసలు మనం పొయ్యి ఎందుకు వెలిగిస్తున్నాము అనే ఆలోచన మీకు రావచ్చు. ఏం లేదంటే ఇది జస్ట్ మనకు పల్లీలు, అలాగే జీడిపప్పు, సాబుదానాన్ని లైట్గా వేయించుకోవడానికి అంతే. అంటే సాబుదానాన్ని మనం నానబెట్టాం, ఒక 4 గంటల ముందు నానబెట్టచ్చు, ముందు రోజు రాత్రి కూడా మనం నానబెట్టచ్చు. ఓకే, ఒకవేళ సాలెడ్ని మీరు రాత్రి తింటున్నట్టయితే మధ్యాహ్నం నానబెట్టుకుంటే కూడా సరిపోతుంది. అది మనకి మరీ పచ్చిగా వేసుకోకుండా కొంచెం నూనెలో వేస్తే బాగుంటుంది. అందుకు మాత్రమే మనం నూనె ఉపయోగిస్తున్నాం అనమాట. ముందుగా కాస్త నూనె. అలాగే మనము ఈ బక్వీట్ చూసారు కదండి, ఇది మనకు బక్వీట్. ఇది మనకు బయట దొరుకుతుంది. బులుగురు గోధుమలు అంటారు, బక్వీట్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. సో దీన్ని మనము రాత్రంతా నానబెట్టుకొని మర్నాడు పొద్దున, లేదంటే మనకు ఒక 7 అవర్స్ నానాలండి. ఇటువంటివి సంబంధించి ఏదైనా సరే మనకు 7 అవర్స్ నానాలి. అది మీరు రాత్రి చేసుకుంటే పొద్దున్న నానబెట్టుకోండి, పొద్దున్న చేసుకోవాలి అని కూడా రాత్రి నానబెట్టుకోండి. అది అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు అనుకోండి. నానబెట్టుకొని చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, నూనె కాస్త వేడైంది కదా, ముందుగా పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు లైట్గా మనకు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవచ్చు. అంటే ఈ పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అందుకే పిల్లలకు కూడా చాలా మంచిది. అంటే మామూలుగా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి, తీయగా తినాలనుంది, ఇటువంటివి చాలా వినిపిస్తూ ఉంటాయి మనకి కదా. అలాంటప్పుడు మంచి ప్రోటీన్, మంచిగా పల్లీలు, బెల్లం కలిపి ఇవ్వండి. సో చాలా మంచిది. అండ్ ముఖ్యంగా ఈ సాలెడ్ మనకు సాబుదానా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎముకల్ని కూడా చాలా బలోపేతం చేస్తుంది, మంచి స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట బోన్స్ని. సో ఎదిగే పిల్లలకు చాలా చాలా ముఖ్యం, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా ముఖ్యం. ఈ మధ్యకాలము బోన్స్కి సంబంధించి అందరికీ ముఖ్యమని చెప్తానండి నేనైతే. బికాస్ అప్పటి పాలల్లో ఉన్నటువంటి నాణ్యత ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు కదా. అంటే అప్పట్లో మనకు మెయిన్ సోర్స్ ఆఫ్ కాల్షియం మనకు పాలు, పెరుగు అలా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏవి ఎంత నాణ్యతగా ఉన్నాయో ఎవరికి తెలియదు. ఓకే, సో మనకు పల్లి లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పు కూడా మనకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి ఒక 4-5 గంటల పాటు లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నటువంటి సాబుదానా ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం వేసేసుకుందాం. 1 కప్పు నిండా వేసేస్తానండి. ఇది కొంచెం మనకు అలా ఈ తేమ పోయి కొంచెం లైట్గా మనకు అది ఆ షైనీగా, సాబుదానా తెలుసు కదా, కొంచెం లైట్ అవుతుంది అది. సో అలా అయితే సరిపోతుంది అనమాట. ఇందులో సాబుదానాతో పాటు మనం బులుగురు గోధుమలు కూడా వాడుతున్నాం. సో ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో కూడా ఉండాల్సిన విటమిన్స్, మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. బులుగురు గోధుమలతో మీరు చాలా రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. మన అమృతంలోనే చాలా రకాల వంటలు చూపించాం యాక్చువల్లీ. సో ఇలా మనకి కొంచెం లైటిష్ అయింది చూసారా, అలా అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
చూసారా మనకు ఒక కప్పులాగా అనిపించిందా? ఇది వేసేటప్పటికి దగ్గర పడిపోయింది. అంతేనండి, సాబుదానా మ్యాజికే అంత. కొన్ని ఉంటాయి అంటే ఎంతో వేసినట్టు అనిపిస్తాయి కానీ చూస్తే అక్కడ సరిపెద్ద ఏం కనిపించవు అనమాట. ఇది కొంచెం చల్లారాలి, అంటే మరి ఇంట్లో వేడివేడిగా అలా వేసుకోకుండా ఇది ఒక 2 మినిట్స్ పాటు చల్లారనిద్దాం. అయితే ఇందులో మనం ఏమేమి వేస్తున్నాం సాలెడ్లో, ఇంకొన్ని ముఖ్యమైన పదార్థాలు అంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కనుక చక్కగా యాపిల్ ముక్కలు, అంటే కట్టా మీఠాగా ఉండడానికి కాస్త తీయగా చక్కగా యాపిల్, తర్వాత దానిమ్మ గింజలు, బక్వీట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కీరా, ముఖ్యంగా వేడిని తగ్గించడానికి సాబుదానా ఎంత సహాయపడుతుందో కీరా కూడా అంతే బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే పచ్చి కొబ్బరి, గుండె ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం పచ్చి కొబ్బరి కూడా వాడుతున్నాం. చివరిగా ఆఫ్ కోర్స్ తేనె కూడా వేస్తున్నాం. అంటే ఇవన్నీ మనకు ఎంత మంచి ఒక హోల్సమ్ ఫుడ్ అనమాట ఈ సాలెడ్ అనేది. 100% మీరు బ్రేక్ఫాస్ట్ లాగా లేదా డైరెక్ట్గా బ్రంచ్ లాగా 12 గంటలకు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఓకే, ఇది లైట్గా చల్లారింది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం బక్వీట్ కూడా వేసుకుందాం. నానబెట్టి ఉడికించిన బక్వీట్, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కీరా, అలాగే పచ్చిమిరపకాయలు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఉండలు లేకుండా లైట్గా మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత చెప్పాను కదా, తీయగా చక్కగా సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు. అంటే కొంతమందికి ఏమైనా వీటిలో యాపిల్ అలాగే దానిమ్మ వేయడము అంత రుచికరంగా అనిపించకపోవచ్చు. అంటే కొంతమంది మిక్స్ చెయ్యరు టేస్ట్లను, అది ఇంకా మీ ఇష్టం. మీరు అప్పుడు అలా మీకు అలాంటి ఉద్దేశాలు ఉన్నాయి అంటే మీరు ఫ్రూట్స్ వేసుకోకుండా దీంట్లో కాస్త క్యారెట్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు, క్యాప్సికము అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ అంటే అందరికి తగ్గట్టుగా అలా కొంచెం స్వీట్ అలాగే కారం అలా మిక్స్ చేశాను. బట్ మీకు అలా యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు అవి తీసేసుకొని వేరే ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత యాపిల్ వేసేసాం కదా, దానిమ్మ గింజలు కూడా వేసేసుకుందాం. కానీ బాగుంటుంది, అంటే కేవలం అలా కారంగా కాకుండా మధ్య మధ్యలో స్వీట్గా కారంగా నాకు చాలా ఇష్టము. అందరికీ ఇష్టం ఉండాలన్న రూల్ కూడా లేదనుకోండి. ఆ తర్వాత కాస్త పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా మనకు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తీయగా చక్కగా కరకరలాడుతూ భలే ఉంటుంది. సో మనం ఇంతవరకు కారానికి సంబంధించి పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం కదా. సో ఉప్పు అలాగే మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. కూడా మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, సాలెడ్ కదా, అన్నీ కొంచెం మితంగానే అలా సాత్వికంగానే ఉండాలి. ఆ తర్వాత మిరియాల పొడి పర్వాలేదండి, వేసుకోవచ్చు, అంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు, బాగుంటుంది. బాగుండడం కన్నా ముఖ్యంగా చాలా మంచిది కూడా. అండ్ అలాగే మనం కొంచెం స్వీట్ ఐటమ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి మీకు మరీ అలా తీపిగా లేకుండా కొంచెం ఘాటుగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట టేస్ట్ని. ఇప్పుడు ఇందులో కాస్త నిమ్మరసం పిండేసుకుందాం. నిమ్మరసం పిండేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. ఓకే, ఇది మెయిన్, అంటే ఏ సాలెడ్ అయినా కూడా నిమ్మరసంతో వచ్చే రుచి మామూలుగా ఉండదు. ఒక మంచి టోటల్ ఫీల్ వస్తుంది అనమాట మనకు. చక్కగా సాలెడ్లో నిమ్మరసం వేసుకుంటే ఆహా చాలా బాగుంటుంది. సో కావాల్సినవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం వేసుకున్నట్టే, జస్ట్ మనం కొత్తిమీర మాత్రం వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. ఓకే, వదిలేస్తే ఏంటంటే మనం వేసిన రుచులు, అంటే ఆ మిరియాల పొడి, ఉప్పు, తర్వాత మనం పిండిన నిమ్మరసము ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. పట్టి చక్కగా సాలెడ్ పూర్తి టేస్ట్లోకి వచ్చేస్తుంది. మనం చక్కగా సాబుదానా అలాగే బక్వీట్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. మిరియాల పొడి ఎవ్రీథింగ్, కేవలం తేనె మాత్రమే ఉంది. అది ఇప్పుడు కాదు, మనం ఒక బౌల్లోకి, అంటే మనం ఏ బౌల్లో తింటే ఆ బౌల్లోకి వేసేసుకుని పైన నుంచి అలా వేసామనుకోండి, అలా ఒక్కొక్క స్పూన్తో తిన్నప్పుడు మనకు ఒక చక్కగా పైన ఆ తేనె టేస్ట్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. ముందుగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
సో ఇప్పుడు మనకి పైన నుంచి చక్కగా తేనె వేసేసుకుందాం. ఇలా చక్కగా సాబుదానా బక్వీట్ సాలడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా బక్వీట్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కీరా ముక్క 1, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా బక్వీట్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పల్లీలు, జీడిపప్పు, నానబెట్టిన సాబుదానా వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అందులో ఉడికించుకున్న బులుగురు గోధుమలు, కీరా ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, కాస్త నిమ్మరసం, కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన సాబుదానా బక్వీట్ సాలడ్ రెడీ.